ఏళ్ల నిరీక్షణ ముగిసింది. క్షణికావేశంలో చేసిన నేరం వారిని కుటుంబాలకు సంవత్సరాల పాటు దూరం చేసింది. ఇన్నాళ్లు జైళ్లలో మగ్గిన వారికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. చేసిన నేరానికి పశ్చాత్తాపంతో వారి కళ్ళు తడిశాయి. ఉద్విగ్న క్షణాల మధ్య ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. నేటి నుంచి నూతన జీవితం ప్రారంభించనున్న వారికి జైళ్ల శాఖ మార్గదర్శనం చేసి ఉపాధి అవకాశాలను చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల పాటుగా జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలను ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రజావాణిలో ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీఎం రేవంత్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఫైల్లో చలనం తీసుకువచ్చారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసినప్పుడు దీని గురించి ప్రస్తావించారు. కాగా అదే సమయంలో ఈ దస్త్రానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేశారు. చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 61 మంది, హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి 27 మంది, వరంగల్ కేంద్ర జైలు నుంచి 20 మంది, ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ నుంచి 31 మంది, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ 35, సంగారెడ్డి నుంచి 1, నిజామాబాద్ 15, మహబూబ్ నగర్ జిల్లా 2, నల్గొండ జిల్లా కారాగారం 4, ఆదిలాబాద్ జిల్లా 3, కరీంనగర్ జిల్లా 7, ఖమ్మం జిల్లా 4, ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు నుంచి 3 మొత్తం ఖైదీలను చెర్లపల్లి కేంద్ర జైలుకు తీసుకొచ్చి మార్గదర్శనం చేశారు. అనంతరం విడుదలైన ఖైదీల్లో 33% మందికి పెట్రోల్ బంకులో కార్పెంటర్లుగా, వెల్టర్లుగా ఉద్యోగం కల్పించారు పోలీసులు. 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మిగతా వారికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా జైల్లోనే ఉన్న వారిని ఇన్నేళ్లలో 1-2 సార్లు మాత్రమే కలిసిన కుటుంబీకులు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. దీంతో చెర్లపల్లి జైలు ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. ఖైదీలు విడుదలవ్వడంతో కుటుంబీకులు సంతోషం అంబరాన్నంటింది. అనంతరం వారు మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పుకు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమై నరకం చూశామని, ఇప్పుడు తమలో పశ్చాత్తాపం కలిగిందని విడుదలైన ఖైదీలు అంటున్నారు. ఇన్నాళ్లు జైల్లో పలు నైపుణ్యాలు నేర్చుకున్నామన్నారు. రేపటి సూర్యోదయం ఖైదీలకు నూతన సుప్రభాతం. జైలు నుంచి బయటికి రావడం కొత్త జీవితానికి శ్రీకారం. కాగా గతాన్ని నెమరువేసుకోకుండా భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని కార్యక్రమానికి హాజరైన మోటివేషనల్ స్పీకర్లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఖైదీలకు సూచించారు. విడుదలైన ఖైదీల మానసిక స్థితి జైలు జీవితానికి అలవాటుపడి ఉంటుందని, జనజీవన స్రవంతిలో కలిసేందుకు కాస్త సమయం పడుతుందని, కుటుంబీకులు అందుకు తగ్గట్టుగా వారిని సిద్ధం చేయాలని, విడుదల ఖైదీలు అందరితో కలివిడిగా ఉండి నూతన జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు పోలీసులు.